నమస్కారం, నా పేరు శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు మై ఫ్యామిలీ అవుటింగ్ టైమ్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో వచ్చేసి మేము హైదరాబాద్ వెళ్ళినప్పుడు జూ పార్క్ అయితే వెళ్ళామండి. అప్పుడు తీసిన వీడియో. మీరు వీడియోని లాస్ట్ వరకు అయితే మిస్ అవ్వకుండా చూడండి. మనం ఇక్కడ చాలా రకాల యానిమల్స్ అయితే చూడొచ్చు. వైల్డ్ యానిమల్స్, బర్డ్స్ అన్నీ చూడొచ్చు. ఇంక ఈ జూ పార్క్ వచ్చేటప్పటికి మనకి ఏజ్తో సంబంధం లేకుండా చిన్నపిల్లల కాడి నుంచి పెద్దవారి వరకు అందరూ ఎంజాయ్ చేసే ప్లేస్ అనే చెప్పాలండి. మనకి ఎగ్జైట్మెంట్ అండి చాలా. వైల్డ్ యానిమల్స్ చూసినప్పుడు మనం ఎప్పుడో కానీ చూడం కదా, ఇలా ఎప్పుడైనా ఒకసారి చూస్తాం కదా. ఇవి ఏవో ముంగీస్ జాతికి సంబంధించినవండి. వీటిని ఏమైతే నాకు సరిగ్గా తెలియవు. కరెక్ట్గా మేము వచ్చినప్పుడే బయటకు వచ్చినాయి. తర్వాత అలా లోపలికి వెళ్ళిపోయినాయి కొండల్లోకి. తర్వాత మనకు కనిపించాలన్నా కనిపించాం. మేము బాగానే చూసాము. ఇంకా చాలా రకాల యానిమల్స్ అయితే మేము చూసామండి. మేము టైగరు, లయను, వైల్డ్ అన్నీ చూసామండి. ఇక్కడ ఇవి వచ్చేసి ఇంకా బర్డ్స్ అండి. చాలా రకాల బర్డ్స్ అయితే ఉన్నాయి. మేము అన్ని వీడియో అయితే తీయలేదు. ఇవి మకావాస్ అంటారు కదండి, ఆ జాతికి సంబంధించినవి చాలా బర్డ్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ మనకి బర్డ్సే కనిపిస్తాయి. తర్వాత డీర్స్ ఎక్కువ ఉన్నాయండి. చాలా టైప్స్ ఆఫ్ డీర్స్ ఉన్నాయి. ఇది వచ్చి జిరాఫీ అండి. ఈ జిరాఫీ చాలామంది స్టాచ్యూనా ఒరిజినల్ అనుకున్నారు, ఎందుకంటే చాలాసేపు కదలకుండా అలాగే నుంచుండిపోయింది. తర్వాత ఈ డియర్స్ అండి. డియర్స్లో చాలా రకాలు ఉన్నాయి కదా, చాలా టైప్స్ ఆఫ్ డియర్స్ ఉంటాయి. అటు నేమ్స్ కూడా నాకు తెలియదు. ఒకటి తెలుసు కృష్ణ జింక్ అంటారు, అదొకటి తెలుసు. ఇది వైట్ కలర్ డియర్ అండి. నేను ఇదే ఫస్ట్ టైం వైట్ డియర్ చూడడం. చాలా బాగా అనిపించింది వైట్ డియర్స్ని కూడా చూడడానికి. మనకి అసలు స్టార్టింగ్ కొంచెం దూరం అయితే లోపలికి వెళ్ళాలండి. ఇంకా వెళ్ళిన కాడి నుంచి ఒక్కొక్క యానిమల్ కనిపిస్తూనే ఉంటుంది. ఇంకా మన ఎగ్జైట్మెంట్కి అయితే లెక్కలేదు. ఏది ఎటు ఉంటుందో తెలియదండి, ఎటువైపు వెళ్ళి ఏం చూడాలో కూడా. మేమైతే ఫుడ్ కూడా పట్టుకెళ్ళాం. అంటే మేము మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఇంటికాడ నుంచి మేమైతే జూ పార్క్కి వెళ్ళామండి. వాళ్ళైతే మాకు బిర్యానీ అయితే చేసి ఇచ్చారు. మేము ఇంకా పట్టుకెళ్ళి అక్కడ మా స్టాల్స్ ఉంటాయి కానీ అస్సలు ఖాళీ లేవు, చాలా రష్గా ఉంటాయి. మనం అక్కడ ఏమీ తీసుకోవాలన్నా మనకి చాలా టైం పట్టేస్తుందండి. మనం ఇంటికాడ నుంచి పట్టుకెళ్తేనే చాలా మంచిది ఫుడ్. ఇంకోటి ఏంటంటే ఇక్కడికి ప్లాస్టిక్ అనేది అలౌ లేదండి. బాక్సులు కాబట్టి ఏమనలేదు. కవర్స్ చిన్నవి అలాంటివి పట్టుకెళ్ళనివ్వలేదండి. అక్కడ మనం పేపర్ బ్యాగ్స్ అనేవి తీసుకోవాలి. అదేదో ఇంటి దగ్గర నుంచి పేపర్ బ్యాగ్స్ పట్టుకెళ్ళిపోతే నో ప్రాబ్లం. ఇంక ఇవి కొంగలండి, కొంగ జాతికి సంబంధించినవి. చాలా రకాల ఎక్కడి నుంచో వచ్చిన పక్షులండి. చాలా రకాలు ఉన్నాయి. మనం లోపలికి ఒక్కొక్కసారి చూడడానికి వెళ్ళొచ్చంట. ఇవి కరెక్ట్గా గుడ్లు పెట్టే టైం అంట. మనం లోపలికి చూడడానికి వెళ్ళనివ్వలేదు. చాలా ఉన్నాయి. ఇంక ఇది హాస్టిచ్ అండి. ఇది కూడా చాలా పెద్దగా ఉంది. ఇది కూడా చాలా ఎంజాయ్ చేశారు. మా వాళ్ళకి చాలా నచ్చింది. ఇది మీ ఫోన్లో బాగా చూస్తూ ఉంటారండి. మా వాళ్ళకి చాలా ఇష్టం హాస్టిచ్ అంటే. మా వాళ్ళు డిస్కవరీ ఛానల్స్ కూడా ఎక్కువగా చూస్తూ ఉంటారండి. మా హస్బెండ్ ఏంటి, మా పిల్లలు ఏంటి, ఈ యానిమల్స్ అన్నీ చాలా ఇష్టం. ఇంకా ఇలా చూసేటప్పటికి చాలా ఎగ్జైట్మెంట్ ఫీల్ అయ్యారు. ఎవరైనా అంతే కదండి. ఇక్కడ చూసారా లైన్ అండి. మనం వైల్డ్ యానిమల్స్ ఏది చూసినా పడుకునే ఉంటుందండి. అవి కదులుతాయా లెగుస్తాయా అని చూస్తే లెగట్లేదండి, అలాగే ఉన్నాయి. ఇది వచ్చేసి చీత అండి, చిరుతపులి. ఒకటి పడుకుంది, ఒకటేమో తిరుగుతుంది. ఇది ఒకటే తిరుగుతూ ఉందండి. కనవన్నీ పడుకునే ఉన్నాయి. ఇక్కడ 2 ఉన్నాయి చిరుతపులులు వచ్చేసి. ఇంకా టైగర్స్, బెంగాల్ టైగర్స్ అన్నీ ఉన్నాయండి. అవి కూడా ఎక్కువ శాతం పడుకునే ఉన్నాయి. చీతాస్, ఇంకా మనం ఐనాస్ కూడా ఉన్నాయండి. ఇంకా ఇవి వచ్చేసి ఐనాస్. ఇక్కడ అవి పడుకున్నాయి. ఇంకా ఉన్నాయండి, తిరుగుతున్నాయి కూడా. ఇదిగోండి ఇక్కడ పడుకుంది ఐనాస్. ఇవి ఇంకా ఉల్ఫ్లు ఇంకా అన్నీ ఉన్నాయండి. ఇది వచ్చేసి ఖడ్గమృగం అంటారు కదా, అదండి. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారు నాకైతే ఐడియా లేదు. మేమైతే మధ్యలో ఐస్ క్రీమ్స్ అయితే కొనుక్కున్నాం. ఈ ఐస్ క్రీమ్ కొనుక్కోవడానికి కూడా 1/2 అవర్ క్యూలో నించాల్సి వచ్చిందండి. అక్కడ ఫోన్పేలు అవన్నీ సరిగ్గా పనిచేయట్లేదంట. చాలా ఇబ్బంది పడి తీసుకొచ్చారు. ఇవన్నీ హిప్పోస్ అండి. హిప్పోస్ ఇలా పడుకునే ఉన్నాయండి. కొంచెం ఇది మధ్యాహ్నం టైం అండి, అందువల్ల అవి వాటర్లోనే పడుకునే ఉన్నాయి, బయటికి రాలేదు. చాలామంది ఇట్లా బయటికి రప్పిద్దామని చిన్న రాళ్ళు ఏంటి, కేకలేంటి అలా వేస్తున్నారు. కానీ అవి అస్సలు మూమెంట్ లేకుండా అలా పడుకునే ఉన్నాయండి. మధ్యలో ఒకటైతే లేచింది. అప్పుడు చాలామంది అరిచేశారు, ఓ లేచిందని. కాకపోతే మేము అప్పుడైతే షూట్ చేయలేకపోయాము. చాలాసేపు అయితే వెయిట్ చేసామండి వీటిని వీడియో తీద్దామని. కానీ ఉపయోగం అయితే లేదు, అలాగే పడుకుని ఉన్నాయి. మన డిస్కవరీ ఛానల్లో చూస్తే వాటి ఫేస్ బాగా క్లియర్గా కనిపిస్తుంది, బాగా చూడొచ్చు. కాకపోతే ఇక్కడ చూద్దాం అనుకున్నా లేదండి, పైన స్కిన్ ఒకటే చూడగలిగా. ఇవి ఇంకా ఖడ్గమృగం అండి. ఇది మాత్రం బాగా తిరిగిందండి చాలాసేపు. ఇది కూడా వాటర్లో ఉండేది. తర్వాత మేము అక్కడ ఉన్నప్పుడే వాటర్లోంచి బయటకు వచ్చింది. వాటర్లోంచి బయటకు వచ్చి ఇంకా ఇలా చాలాసేపు గడ్డి మేస్తూ ఉందండి.
ఈ పార్క్ అయితే 10కి అయితే ఓపెన్ చేస్తారంటండి. మేము వచ్చేటప్పుడు 12 అయిపోయింది, కానీ అప్పుడే వస్తున్నారు వచ్చే వాళ్ళు కూడా. ఈవినింగ్ అయితే 5 కల్లా క్లోజ్ చేసేస్తారండి, 5:30కి క్లోజింగ్ టైము. బట్ మనం ఎదురుండి లోపల ఉంటే 6:30, 7 వరకు వండిస్తారు, ఇంకా అంతకు మించి వండేవారు. అది కూడా లోపల కాదండి, ఎదర కొంచెం గార్డెన్ కింద ఉంటుంది, అక్కడైతే వండిస్తారు. 8 గంటలకి మనకి 5 అయ్యేటప్పటికి వాళ్ళు క్లోజ్ చేసేస్తున్నారండి, ఇంకా వెళ్ళనివ్వట్లేదు. మేము బై వాక్ అయితే నడిచాము, ఈవినింగ్ వరకు నడుస్తూనే ఉన్నాం, మధ్య మధ్యలో అలా కూర్చుంటూ ఉన్నాము. అంటే ఇవి మనం ట్రావెల్స్ ఉంటాయి కదండి, తీసుకెళ్తాయి కార్లు లాంటివి, కాకపోతే అవి చాలా వెయిటింగ్ చేస్తున్నారండి వాటి కోసం. అవి ఒక ప్లేస్కి తీసుకొచ్చి వదిలేస్తాయి, ఇక్కడ ఇవన్నీ చూడండి అంటారు. మళ్ళీ వేరే ప్లేస్కి వెళ్ళడానికి వెయిటింగ్ మాత్రం చాలా అండి, 1 అవర్ పైనే చేస్తున్నారు. అంత వెయిటింగ్ చేయడం బదులు మనం నడిచి వెళ్తేనే బెటర్ అనిపించింది నాకైతే. ఈ వైట్ పికాక్స్ అండి, ఇవి కూడా పింఛమిప్పినాయి అండి, భలే ఉంది కదా, చాలా బాగుంది. వైట్ పికాక్స్, మామూలు పికాక్స్ కూడా ఉన్నాయి. ఈ వైట్ పికాక్స్ అయితే బాగా మేము వచ్చినప్పుడు పించాలు ఇప్పాయండి. ఇంకా చాలా రకాల బర్డ్స్, కోళ్ళు, అడవి జాతికి సంబంధించిన కోళ్ళు కూడా చాలా ఉన్నాయండి. ఇది వచ్చి ఏనుగండి, ఎలిఫెంట్. ఇక్కడ 2 ఉన్నాయి, మేము చూసిందైతే 2 ఉన్నాయి, గడ్డి అవి తింటున్నాయి. ఇది వచ్చేసి టైగర్ అండి, బెంగాల్ టైగరు, పడుకునే ఉందండి. ఇవి వచ్చేసి ఉల్ఫ్స్ అండి. ఇంకా మంకీస్ అండి, ఈ మంకీస్ నాకు చాలా నచ్చినాయండి. చాలా టైప్స్ ఉన్నాయి మంకీస్, అంటే చాలా రకాలండి. ఆ ఫేసుల్లో చాలా వింతగా అనిపించాయి, కొత్తగా ఉన్నాయండి. మనం డిస్కవరీ ఛానల్లో చూడొచ్చు ఇలాంటి మంకీలని. కాకపోతే మేము ఇప్పుడు డైరెక్ట్గా చూసేటప్పుడు చాలా ఎగ్జైట్మెంట్ ఫీల్ అయ్యాం. ఈ మంకీ ఉంది కదా, ఇది చాలా అల్లరి చేసిందండి. ఇంకా ఉన్నాయి కానీ బయటకు రాలేదు, ఎక్కడో దాకున్నాయి. ఇది పిల్లండి, చాలా అల్లరి చేసింది. మొత్తం చెట్లు కొమ్మలు అన్నీ ఉరికేసి ఉయ్యాలు ఊగేసి చాలా హడావిడి చేసేసింది. ఇంకా మంకీస్ చాలా మనం చూడలేని కొత్త వెరైటీస్ ఉన్నాయండి. నార్మల్ మంకీలు కూడా ఉన్నాయి, కానీ మేము ఇంకా అది వీడియో తీయలేదు, వేస్ట్లే అని. ఇదైతే కొత్త ఫేసు వాళ్ళకి వేరేలా ఉన్నాయండి, కొత్తగా ఉన్నాయి. మనకి అట్లా ఫేస్ చూస్తుంటేనే నవ్వొచ్చేస్తుంది. చూడండి ఎలాగ గెంతుతుందో, ఎలా పరిగెడుతుందో. ఎలాగైనా కోతి చేష్టలు అంటారు. దీని ఫేస్ అయితే నాకు చాలా నచ్చిందండి, అస్సలు భలే ఉంది మంకీ అయితే. అచ్చం అసలు పిల్లో మంకీయో తెలియలేదు. ఇంక ఇది ట్రైన్ అండి, ఇది వరకు తిరిగిది అనుకుంటా, ప్రజెంట్ అయితే తిరగట్లేదు, మరేంటో నాకైతే తెలీదు. మేము వెళ్ళేసి ఇంకా సఫారీకి అయితే వెళ్ళామండి. ఇది వచ్చేసి సఫారీ అండి, దీంట్లో 2 టైప్స్ ఉన్నాయి. సఫారీ వచ్చేసి ఏసీ, నాన్ ఏసీ. ఇది మనం పార్కు నుంచి ఇంకా లోపలికి తీసుకెళ్తారండి సఫారీ అంటే. ఏసీ వచ్చేసి 120 అండి, నాన్ ఏసీ వచ్చేసి ఇది 80 రూపీస్, పిల్లలకేమో 60 రూపీస్ అండి. ఏసీ అయితే పిల్లలకి పెద్దలకి కూడా 120. ఇదిగోండి ఇక్కడ లైన్ పడుకుంది, మేము లైన్స్ పొద్దున్నుంచి చూస్తూనే ఉన్నా, లెగుస్తాయేమో అవి పడుకునే ఉన్నాయి. మనకి ఇలా వ్యాన్కి మెసలా వేసేస్తారో, ఆ మెసలోంచి చూడాలండి. సఫారీ వచ్చేసి 15 మినిట్స్ అలా ఉంటుందండి, లోపలికి తీసుకెళ్తారు మనల్ని. ఈ సఫారీకి కూడా చాలా వెయిటింగ్ చేయాల్సి వస్తుందండి. ఏసీ అనేది చాలా టైం పట్టేస్తుందండి, 2-3 అవర్స్ వరకు పట్టేస్తుంది. మనకి అక్కడ టికెట్స్ కౌంటర్ దగ్గర టికెట్ తీసుకుని ఇవి మళ్ళీ వెహికల్స్ వచ్చి వాటిని ఎక్కి మళ్ళీ వెళ్ళి మళ్ళీ వచ్చేటప్పుడు చాలా టైం పడుతుందండి. మేము ఇంకా నాన్ ఏసీ అవైలబుల్గా ఉందని నాన్ ఏసీ తీసుకున్నాం. నాకు తెలిసి ఇదే బెటర్ అనిపించిందండి. కాస్ట్ కూడా ఇంకా అదైతే కొంచెం 120 కదా, అది 15 మినిట్స్ కూడా ఉండట్లేదు లోపల, 120 అంత వేస్ట్ అనిపించింది. ఇంకా చాలా లోపలికి తీసుకెళ్తారండి. ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క యానిమల్స్ అయితే మనకి కనిపిస్తాయి. మేము ఇంక ఇక్కడ వైట్ టైగర్స్ అయితే చూసామండి. ఈ వైట్ టైగర్ అనేది కొంచెం సేపు నడిచింది పడుకోకుండా, అదొకటి చూసాము. ఈ సఫారీకి రావాలనుకున్న వాళ్ళు పార్క్ ఎండింగ్లో ఉంటుందండి, అక్కడ క్యూ లైన్స్ ఉంటాయి, అది సఫారీకి అండి. చాలామంది వెహికల్స్కి అనుకుంటారు, కాదండి, చూసుకోవాలి. మనకి సఫారీకి రావాలనుకున్న వాళ్ళు కొంతమందికి మార్నింగ్ వస్తే తప్ప టికెట్స్ దొరకవంట. మేము అప్పటికప్పుడు వెళ్ళాము, మాకు బాగానే దొరికేసినాయి. అంటే ఈవినింగ్ టైం కదండి, ఇంకా ఖాళీ అయిపోతుంది. లాస్ట్లో మాకు ఇచ్చారు, ఇంకా మేము ఒక 1/2 అవర్ వెయిట్ చేస్తే మాకు వెహికల్ అయితే వచ్చేసింది. మేము వెహికల్ ఎక్కేసి వచ్చేసాము. అదే నాన్ ఏసీకి అయితే చాలా టైం పట్టేస్తుంది. ఇదిగోండి ఇదే వైట్ టైగరు, చూడండి ఎలా ఉందో వైట్ కలర్లో. మా జ్యోతిర్లింగ్ అయితే చాలా ఎగ్జైట్మెంట్ ఫీల్ అయ్యాడండి. ఇదిగోండి ఇక్కడ చూడండి, చాలాసేపు దేనికోసం ఆడింది వైట్ టైగర్ అయితే. ఇంకా ఇది లోపలికి చాలా దూరం అయితే ఉన్నాయండి, రోడ్లు ఉన్నాయి, మనల్ని తీసుకెళ్తున్నారు. మళ్ళీ దేనికి దానికి గేట్లు ఉంటాయండి, అంటే ఒక పార్ట్లో వచ్చేసి మనకి లయన్స్, టైగర్స్ ఉంటాయి, మళ్ళీ గేట్లు ఉంటాయండి. ఆ గేట్ దాటి వెళ్ళాక ఇంకా వేరే యానిమల్స్ అయితే ఉంటాయి. ఎందుకంటే వైల్డ్ యానిమల్స్ కదా, గమ్ముని ఒకదాన్ని ఒకటి ఏమైనా తినేస్తాయి అనుకోవాలి, అలా గేట్లు ఉన్నాయి. మేము ఒక 5-6 గేట్లు అయితే దాటి వెళ్ళామండి.
కొంచెం మనకి లోపలికి తీసుకువెళ్తారు కదండి, కొంచెం ఎత్తు పల్లాల కింద మనకి ఫారెస్ట్లా ఉంటాయండి, కొంచెం కొండ ప్రాంతాలాగా. ఇవి వచ్చేసి డీర్స్ అండి, కృష్ణ జింకలు. 2 కొమ్ములతో అయితే పోట్లాడుకుంటున్నాయి. ఇక్కడ ఇంకా మనం ఎక్కువ డియర్స్ అయితే ఎక్కువ చూడొచ్చండి. డియర్స్ ఒకటి, పికాక్స్ ఒకటి బాగా కనిపిస్తూ ఉంటాయండి. ఎక్కడ చూసినా అవే కనిపిస్తాయి బాగా. ఇవి ఇటు సైడ్ కూడా ఉన్నాయండి డియర్స్. ఇక్కడ 2 ఉన్నాయి, ఇవి నార్మల్గా ఉన్నాయి. ఇవి కృష్ణ జింకలు అంటారు కదా, వాటికి సంబంధించినవండి. వీటిలో రకాలు ఉంటాయి కదా, చాలా రకాలు అయితే చూసామండి నేను. చుక్క జింకలని, చుక్కలు లేనివని, పెద్దవి, పొట్టివి, పొడిగివి, అలా చాలా డిఫరెన్స్ ఉన్నాయండి. మీకు మొత్తం అంతా చూపించాలన్నా అసలు చాలా టైం పట్టేస్తుందండి. వీడియో చూడాలన్నా చూడలేరు, విసుగొచ్చేస్తుంది. ఇదిగో నేను చెప్పాను కదా గేట్లు అండి, ఇంకా దేనికి దానికి అలా గేట్స్ ఉంటాయండి. ఆ గేట్ దాటాక మళ్ళీ వేరే యానిమల్స్ అయితే మనం చూడొచ్చు. ఇక్కడ కూడా పికాక్స్ బాగా కనిపించాయండి ఈ కొండల దగ్గర. ఇది కొంచెం దిగుతున్నట్టు ఉంటుంది కొండకి. ఈ సఫారీ అనేది కూడా చాలా జాగ్రత్తగా చేయాలండి. ఎక్కడికక్కడ మలుపులు, కొండల కింద ఉంటుంది. వాళ్ళకి చాలా ఎక్స్పీరియన్స్ ఉంటుంది. వాళ్ళు కూడా రోజుకి చాలా ట్రిప్స్ అయితే వేస్తారండి. వాళ్ళు రావడం, దింపడం, మళ్ళీ ఎక్కించుకోవడం ఇలాగే ఉంటుంది. డ్రైవర్స్ వచ్చేసి ఇంకా ఇలాగ దిగుతున్నట్టు ఉంది కదండి ఏరియా. ఇంకా అలా ఎత్తు పల్లాల కింద ఉన్నట్టుంటుంది, అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. బాగుంటుందండి. కానీ జూ పార్క్ అనేది రావాల్సిందే ఖచ్చితంగా ఒకసారైనా. ఎందుకంటే మనం వెళ్ళి వైల్డ్ యానిమల్స్ ఫారెస్ట్లోకి వెళ్ళి చూడలేం కదా. ఇలా ఒక్కొక్కసారి చూస్తే మనకి అదో థ్రిల్లింగ్ కింద ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇంకా కొంచెం దూరం వచ్చాక మనకి ఎలుగుబంట్లు కనిపిస్తున్నాయండి. బేర్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి. ఇవి దేనికోసం అని ఎత్తుక్కుంటున్నాయండి. ఇంకా ఆ మెస్ చుట్టూలో తిరిగాయి. ఇప్పుడు మనం వెహికల్ ఉంది కదండి, కొన్నిసార్లు లయన్స్ ఏంటి ఏ యానిమల్స్ అయినా వెహికల్ చుట్టూరు వచ్చేస్తాయి అంటండి. మనల్ని చాలాసేపు కదలనివ్వు అలాగా ఎదరికి వచ్చేసి ఆ మెస్సల్ని గట్ట కొడతాయంట. మేము వెళ్ళినప్పుడు ఏమీ లేవండి, వేట్ల పని అవే చూసుకున్నాయి. ఒక్కొక్క టైం అయితే సఫారీస్ కూడా ఖాళీ ఉండవండి. మనం రావాలనుకున్నా రాలేము. మా లక్ అంటే బాగానే వచ్చామండి. ఇక్కడ చూడండి ఇంకో గేటు. ఇంకా ఇలాగ గేట్లు కూడా చాలా ఉంటాయండి. అక్కడ వాచ్మెన్లు ఉంటారు, వాళ్ళు ఓపెన్ చేస్తూ ఉంటారు. వాళ్ళు కూడా సేఫ్టీగా అలాగా మెస్లోనే ఉంటారండి. బస్సు వెనకాల మళ్ళీ ఇంకో బస్సు కూడా వచ్చేస్తుందండి మా వెనకాలే. ఇంకా మేము ఎదురుకి వెళ్తున్నాం. ఇంకా ఉంటాయి అనుకుంటండి, మాకైతే ఇవే కనిపించినాయి యానిమల్స్. మరి ఇంకేముంటాయో వాళ్ళు అంతేమీ చెప్పరండి. మనం లోపలికి వెళ్ళి చూడడమే తప్ప మనకేమీ ఎక్స్ప్లెయిన్ చేయరు. వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు ఆ యానిమల్స్ కనిపించినప్పుడు అక్కడ ఆ వెహికల్ ఆపుతారు, మనం అక్కడ చూడాలంతే. ఇవి వచ్చేసి ఇంకా అడవి జాతికి సంబంధించిన గేదెలండి. బాహుబలిలో రానా ఫైట్ చేస్తారు కదండి, ఆ టైప్లో ఒక గేదె అయితే ఉంది. ఇదిగోండి ఈ గేదె అలాగే ఉంటుందండి చూడడానికి. మీకు ఇక్కడ నేను ఫోన్లో సరిగ్గా తెలియట్లేదు కానండి, మనకి రియల్గా చూడడానికి దొంగపోదండి. సేమ్ అలాగే ఉంది, కొంచెం చిన్న సైజు ఉంది కానీ దాని ముఖం, ఫేస్ అన్నీ అలాగే ఉందండి. ఇంకా బాహుబలిలో గ్రాఫిక్స్ కాబట్టి అది బాగా పెద్దగా పెట్టారు. ఇదైతే చాలా పెద్దగా ఉందండి గేదె. మనం రెగ్యులర్గా చూసే గేదెల్లా కాకుండా బఫెలోస్ ఇది చాలా పెద్దగా ఉంది. ఈ సఫారీ కోసం అండి మేము ఫ్రంట్కి వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ బ్యాక్కి వచ్చామండి. మేము పార్క్కి ఎదరికి వెళ్ళిపోయాం, మళ్ళీ వెనక్కి వచ్చాము. ఎందుకంటే మా హస్బెండ్ ఇక్కడ సఫారీ అనుకోలేదంట, మామూలుగా వెహికల్ కోసం వెయిట్ చేస్తున్నారు కదా అలాగే వెయిట్ చేస్తున్నారు అనుకున్నారంట. సఫారీ కనిపించలేదేంటి శ్రావణి అంటే, అదేంటి నేను చూశాను అక్కడ, నీతో ఇక్కడే సఫారీ అంటే నువ్వు వినిపించుకోలేదు అన్నానండి. అప్పుడు మళ్ళీ ఎదరికి వెళ్ళిపోయిన వాళ్ళు వెనక్కి వచ్చాము. దానివల్ల మేమైతే పాములు చూడడం అయితే మిస్ అయిపోయామండి. ఆ పాములు అనేవి 4:30కి క్లోజ్ చేసేసారు. అంటే అవి లోపలికి గృహలా ఉంటుందండి, అక్కడికి తీసుకెళ్ళి అయితే మనకు చూపిస్తారు. వాటికి సెపరేట్ టికెట్స్ కూడా ఉంటాయి పాములు చూడడానికి. ఇంకా గబ్బిలాలు వాటికి ఇంకా అయ్యో చరాచరాలు అంటారు కదా, అవి చూడడానికి కూడా టికెట్స్ ఉంటాయండి. మేము అవి అయితే మిస్ అయ్యాము. ఇంకా కనుమన్ని చూసామండి, అది టికెట్స్ ఇంకా క్లోజ్ చేసేసారండి. మేము వెళ్ళేటప్పటికి తాళాలు వేసేసారు. ఇంకా క్రొకడైల్స్ కూడా ఉన్నాయండి, మేము అవి కూడా మిస్ అయిపోయాం అనుకున్నాం. అది మనకి పార్క్ ఎంట్రన్స్లోనే ఉంటాయి అవి, కాకపోతే మనం అన్నీ తిరిగి వచ్చాక చూడాలి. దానివల్ల కొంచెం కన్ఫ్యూజన్ అండి. అంటే మనకి రూట్ మ్యాప్స్ ఉంటాయి, బట్ ఏంటంటే కొంచెం కన్ఫ్యూజన్గానే ఉంటాయండి. మనకి ఒక వేలో వెళ్ళబోయి ఇంకొక వేలో వెళ్ళిపోతాం, కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటాయి. మనం చూసుకోవాలండి, మెల్లమెల్లగా ఎటు వెళ్ళాలా చూసుకోవాలి. మేము వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చేయడం వల్ల మాకు పాములు అనేవి చూడలేకపోయామండి. లేకపోతే ఫస్ట్ వెళ్తే పాములు అనేవి చూసేవాళ్ళం. మా వాళ్ళకి కూడా పాములు అంటే కొంచెం ఇష్టం అండి, చూస్తూ ఉంటారు, అమ్మో అమ్మో అంటారు. ఇదిగోండి మేము వెహికల్స్ అయితే ఎక్కింది ఇక్కడేనండి. ఈ పాయింట్ నుంచి మళ్ళీ మనం అయితే వచ్చేసాం. చూడండి వరుసగా ఎన్ని వెహికల్స్ ఉన్నాయో, ఇవన్నీ ఏసీ వెహికల్సేనండి. ఇక్కడేనండి, ఇదేనండి క్యూ లైన్స్ టికెట్స్ ఇవ్వడానికి.
ఇక్కడైతే చాలా టైం పట్టేస్తుందండి. చాలామంది చాలా సేపు అయితే వెయిట్ చేశారు. మేము నాన్ ఏసీ కాబట్టి బాగానే వచ్చేసాము. ఇంక ఇక్కడ వెహికల్ ఇక్కడికి వచ్చి దింపేస్తుందండి పక్కకి. మనం అలా పక్క నుంచి వెళ్ళిపోవాలి. కొంచెం ఎదర దింపితే వాళ్ళతో కలిసిపోతామని ఇంకా ఇలా కొంచెం దూరంగా పెట్టారు. మళ్ళీ మేము అన్నీ ఇంకా రోడ్ అండి, ఆ రోడ్ బై వాక్ వెళ్ళిపోయాము. ఇంకా మేము వెళ్ళేటప్పుడు ఇంకా అడవిలో వ్యాన్ అవి తీయలేదండి, ఎందుకంటే అప్పటికే లేట్ అయిపోతుంది అని ఇంకా మేము అయితే స్పీడ్గా ఎక్కేసామండి. టికెట్స్ కూడా దొరకలేదు, కష్టమైందని చెప్పాం కదా, ఇంకా అదే ఎగ్జైట్మెంట్లో అయితే ఎక్కేసాం. ఫస్ట్ అయితే మేము వీడియో అయితే తీయలేదు. ఇంకా దిగేటప్పుడు అండి మేము మధ్యలోనే కూర్చున్నాను, కానీ అందరికంటే లాస్ట్లో అయితే వెహికల్ దిగాము. ఇంకా మళ్ళీ వెహికల్ మళ్ళీ వేరే వాళ్ళని ఎక్కించేసుకుంటుంది. మా ఇద్దరిది అయితే మళ్ళీ వెహికల్ దగ్గరికి వెళ్ళిపోతుంది. అది కదని లాక్కొచ్చాం. ఇది బటర్ఫ్లై పార్క్ అండి. ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ బటర్ఫ్లైస్ ఉంటాయి, మనం లోపలికి వెళ్ళి చూడొచ్చు, బాగుంటాయి. కాకపోతే ఏంటంటే మాకు అక్కడ ఎక్కువ బటర్ఫ్లైస్ ఏం కనిపించలేదు. ఈ క్రొకోడైల్స్ అండి, అమ్మో క్రొకోడైల్స్లో కూడా చాలా రకాలు ఉన్నాయండి. అసలు చాలా ప్లేసుల్లో పెట్టారండి క్రొకోడైల్స్ కూడా. ఇవి కూడా పడుకునే ఉంటున్నాయండి. మేము ఏ యానిమల్స్ చూసినా పడుకునే ఉంటున్నాయి బాగా. ఇవి నైట్ టైం ఎక్కువ తిరుగుతాయేమో. ఈ క్రొకోడైల్ చూడండి ఎలా నడిచొస్తుందో, ఆ భారీ వెయిట్తో అలా నడిచొస్తుందండి క్రొకోడైల్. అచ్చం బలిలాగే ఉంది, కాకపోతే దాని వెయిట్ హైట్ అన్నీ ఎక్కువ కదండి, అందుకే కొంచెం అలా స్లోగా నడిచొస్తుంది. బల్లీలు అయితే స్పీడ్గా నడిచేస్తాయి. క్రొకోడైల్కి చూడడానికి బల్లీలాగే ఉంటాయి, కాకపోతే ఇవి మనుషులు తినేస్తే అవి ఇంట్లో తిరుగుతాయి అంతే. ఇదేనండి మా జూ పార్క్ వీడియో. ఇంకా ఉన్నాయి కానీ యానిమల్స్, అవి వీడియోస్ అన్నీ కవర్ చేయలేకపోయాము. వీడియో నచ్చితే లైక్ చేయండి. మై ఫ్యామిలీ అవుటింగ్ టైమ్ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.